విష్ణు సహస్రనామాలు అంటే విష్ణుమూర్తి గొప్పదనాన్ని కీర్తించే 1000 నామాలు. మహాభారత సమయంలో వీటిని మొదటిసారి పలికింది భీష్ముడు. అందుకే ఇందులో భీష్మ ఉవాచ అని ప్రత్యేక ప్రస్తావన ఉంటుంది. కురుక్షేత్ర సమయంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు విష్ణు సహస్రనామాలను వినిపించాడు. అయితే వాటిని భీష్ముడు పలుకుతున్నప్పుడు అక్కడ ఉన్న కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షి శ్రద్ధగా విన్నారు. వాటిని గ్రంథస్థం చేస్తే బాగుంటుందని కృష్ణుడి సలహాతో సహదేవుడు ఈశ్వరుడిని పూజించి స్ఫటికను పొంది ఆ స్ఫటిక సహాయంతో ఆ నామాలను మళ్ళీ మళ్ళీ వినిపించేలా చేస్తే వ్యాస మహర్షి వాటిని లిఖిత రూపంలో నమోదు చేశాడు. ఆ విధంగా మనకు విష్ణు సహస్రనామాలు అందుబాటులోకి వచ్చాయి. అందుకే స్ఫటికాన్ని అతి పురాతనమైన టేప్ రికార్డర్గా పేర్కొంటారు. ముక్కోటి ఏకాదశిన విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని అంటారు.